అందరికీ నమస్కారం. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో చివరి 2 రోజులు కూడా ఎమ్మెల్యేలందరి కోసం స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు ఒక ఆలోచన చేసి, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజాసేవలో నిమగ్నమై ఉంటారు, వాళ్ళకు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి అని ఒక ఆలోచనతోటి కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని ఆటల పోటీలు పెట్టడం జరిగిందండి. అవన్నీ కూడా రాష్ట్రం అంతా కూడా మనం టీవీల్లో చూసాం. ఏ విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఆటల పోటీల్లో పాల్గొన్నారు, ఎంత అద్భుతంగా ఆటలు ఆడారు, ఎంత సంతోషంగా ఉన్నారో మనం చూసాం. అదేవిధంగా ఆటల పోటీల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, కొన్ని స్కిట్స్ చేశారండి. ఈరోజు ప్రజలందరినీ నవ్వించడానికి, వాళ్ళు కొంచెం సంతోషంగా ఉండటానికి కొన్ని స్కిట్స్ చేశారు. అది ఎవరి మనోభావాలను దెబ్బతీసేదానికైతే కాదు, లేకుంటే ఒకళ్ళు ఉద్దేశించిన స్కిట్స్ కూడా కాదు. కానీ గుమ్మడికాయలు దొంగ ఎవడంటే భుజాలు జడుపుకున్నట్లు వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమైన వ్యక్తి అంబటి రాంబాబు పరుగులు పెట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చి, ఓరిల్ దుంపలు తెగ ఇక్కడ కూడా జగన్ని మర్చిపోలేదయా అంటున్నాడు. అసలు జగన్ అంశమే లేదండి అక్కడ. జగన్ గురించి మాట్లాడలేదు. అసలు జగన్ని మర్చిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా. ఎందుకంటే కనీసం ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి రానోడు గురించి మాట్లాడుకుని టైం వేస్ట్ కదా. అటువంటి వ్యక్తి గురించి స్కిట్లు చేసి మళ్ళీ ప్రజల్లో అతను చూపించడం ఎందుకని చెప్పేసి అసలు అతని గురించి ఎవడు మాట్లాడాల. కానీ ఏ స్కిట్ చేసినా సరే జగన్ గురించే చేశారు, మా పార్టీ గురించే చేశారని చెప్పేసి అంబటి రాంబాబు తెగ ఫీల్ అవుతుంటాడు. అయితే అంబటి రాంబాబు అంతా మాట్లాడుతూ అందరూ చాలా అద్భుతంగా నాటకాలు వేశారు, రఘురామకృష్ణరాజు గారు చాలా అద్భుతంగా వేశారు, జీవి ఆంజనేయులు చాలా అద్భుతంగా వేశారు, కందులు దుర్గేష్ గారు చాలా అద్భుతంగా వేశారు, ఇలా అందరూ వేశారు. కానీ ఒక్కటి మిస్ అయింది. ఏ బాబు ఒక్కటి మిస్ అయింది అంటూ పుష్ప సినిమాలో షికావత్ లాగా ఒక డైలాగ్ డెలివరీ అనమాట. ఒక్కటి మిస్ అయింది. ఆ ఒక్కటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేస్తే చాలా అద్భుతంగా ఉండేదని మాట్లాడాడు. సరే రాంబాబు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు శకుని పాత్ర వేయటం గురించి పక్కన పెడితే, నాటకాలు వేయటంలో అద్భుతంగా రాణించగలిగిన వ్యక్తి మీరు. నడి రోడ్డు మీద డ్యాన్సులు వేయటంలో కూడా అద్భుతంగా స్టెప్పులు వేయగలిగిన వ్యక్తి మీరు. అసలు నాటకం మొదలు పెడితే ఎంత అద్భుతంగా రాణించగలరంటే మీరు, నాటకాల్లో ముఖ్యమైన నాటకం మీరు ఏం చేయగలరంటే సరస నాటకాలు చేస్తే మీరు చాలా అద్భుతంగా చేయగలరు రాంబాబు గారు. ఈరోజు మా అందరూ కోరిక మేరకు ప్రజలందరూ కూడా కోరుకుంటారు, రాంబాబు అయితే ఇరక్కొట్టేస్తాడా అంబటి రాంబాబు ఏ నాటకమైనా సరే. కానీ అన్ని నాటకాల్లో మించి సరస నాటకాలు వేస్తే సరసాల్లో చాలా అద్భుతంగా రాణించగలడు రాంబాబు. ఎందుకంటే అసలు కామకేలీలు ఎక్కువ ఉన్న వ్యక్తి అంబటి రాంబాబు. ఎవరికన్నా ఫోన్ చేస్తే చాలు గంట అరగంట అంటూ చాలా అద్భుతంగా సరసాలు విరసాలు ఇట్లా హొయ్యలు సొగసుల గురించి బాగా మాట్లాడుతుంటాడు రాంబాబు. అటువంటి రాంబాబు కామాంధుడి క్యారెక్టర్ వేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి మీ గురించి చాలామంది మాట్లాడుకుంటారు రాంబాబు గారు. ఎందుకంటే సంజుతోటి సరసాలు, సుక్కుతోటి సరసాలు, ఫోను కాళ్ళు, గంటలు అరగంటలు, మీ హగ్గులు, వాటి గురించి కథలుగా జనం మాట్లాడుకుంటుంటారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం క్యారెక్టర్ వేయాలో దాని గురించి పక్కన పెడితే, మీరు మాత్రం కామాంధుడి క్యారెక్టర్ వేస్తే నా భూతం నా భవిష్యత్తు ఉన్నట్టుగా ఉంటుంది. మీరు వేసిన క్యారెక్టర్ అద్భుతంగా పండించేస్తారు, అద్భుతంగా రాణించేస్తారు. మరి సిద్ధమా? సంజు సుక్కుల్ టచ్లో ఉన్నారా? సంజు సుక్కుల్ టచ్లో ఉంటే అద్భుతంగా మీరు ఒక సరసవంతమైన క్యారెక్టర్ వేసి దాన్ని ప్రజల్లోకి వదిలారనుకోండి, ప్రజలందరూ కూడా మీ క్యారెక్టర్కి, మీ నటన చూసి చప్పట్లు కొట్టి అవసరమైతే మీకు ₹5 రివార్డు కూడా పంపిస్తారు. మరి మీరు సిద్ధమైతే చెప్పండి. ₹5 పంపివ్వడానికి ప్రజలందరూ సిద్ధం. సరసమైన నాటకం వేయడానికి మీరు సిద్ధమైతే ₹5 మేము పంపిస్తాం. గెట్ రెడీ ఫర్ దట్.